ఆకేమో టీవీ డివోషనల్ కు స్వాగతం. కైలాసం మంచుకొండల మధ్య శివుడు పార్వతి ధ్యానంలో ఉంటారు. అక్కడికి నందీశ్వరుడు వచ్చి వాళ్ళిద్దరికీ నమస్కారం చేస్తాడు. నందీశ్వరుడు లోకాన్ని గమనిస్తూ ఆశ్చర్యపోతాడు. అప్పుడు నంది అంటాడు శివుడితో, తండ్రి, భూలోకంలో మనుషులు వింతగా ఉన్నారు. చావు దగ్గర పడుతున్నా, శరీరం సహకరించకపోయినా ఇంకా నాది నాది అని ఆస్తుల మీద ఆశపడుతున్నారు. ఈ ఆశకి అంతం లేదా అని అడుగుతాడు. అప్పుడు శివుడు శాంతంగా కళ్ళు తెరిచి, నంది, మనిషికి చావు మీద ఉన్న భయం కంటే ఆస్తి మీద ఉన్న మమకారమే ఎక్కువ. ఇది ఎంత ప్రమాదకరమో నీకు ఒక ఉదాహరణ ద్వారా చూపిస్తాను. పద. భూలోకంలో ఒక పెద్ద విలాసవంతమైన భవనం. అక్కడ ఒక ముసలి కోటీశ్వరుడు మంచం మీద మరణశయ్యపై ఉన్నాడు. అతను శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. పద, అక్కడికి వెళదాం అని అంటాడు. ఆ కోటీశ్వరుడు చుట్టూ అతని కొడుకులు కోడళ్ళు ఉన్నారు. కానీ వారు తండ్రి ఆరోగ్యం గురించి కాకుండా అతను సంతకం పెట్టాల్సిన ఆస్తి కాగితాల గురించి గొడవ పడుతున్నారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి శివుడు పార్వతి వైద్యుల రూపంలో అక్కడికి వస్తారు. వైద్యుడి రూపంలో ఉన్న శివుడు ఆ ముసలివాడి చెయ్యి పట్టుకొని అడుగుతాడు, నాయనా, నీవు వెళ్ళే సమయం దగ్గర పడింది. ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది అని అడుగుతాడు వైద్యుడు. అప్పుడు ఆ ముసలి అతను అంటాడు, అయ్యా, నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ ఆ పక్క ఊరిలో ఉన్న 10 ఎకరాల పొలం నా పేరు మీద ఇంకా రాలేదు. అది వస్తే నా ఆత్మ శాంతిస్తుంది అని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న నంది షాక్ అవుతూ, స్వామి, వీడు చనిపోతున్నాడు, అయినా ఇంకా పొలం అంటున్నాడేంటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అప్పుడు శివుడు తన మాయతో ఆ ముసలివాడికి ఒక అవకాశం ఇస్తాడు. అప్పుడు వైద్యుడు అంటాడు, సరే నాయనా, నీకు ఇంకొక 2 గంటల ప్రాణం ఇస్తున్నాను. నీవు కోరుకున్న ఆ 10 ఎకరాల పొలం కాగితాలు నీ చేతికి వస్తాయి. ఆ తర్వాత నీవు సంతోషంగా చనిపోతావా అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలివాడు అంటాడు, ఆ కాగితాలు నా చేతికి రాగానే నేను ఆత్మశాంతిగా చనిపోతాను అని అంటాడు. అప్పుడు అప్పుడు ఆ ముసలివాడి చేతికి కాగితాలు రాగానే, అయ్యా, ఇవి వచ్చాయి కదా, ఇప్పుడు నా పెద్ద కొడుకు కంటే చిన్న కొడుకు కొంచెం తక్కువ ఆస్తి వెళ్ళింది. అది కూడా సెట్ చేసే వరకు నన్ను బ్రతికించవా అని అడుగుతాడు. అప్పుడు నంది ఆశ్చర్యపోతూ, అదేంటి స్వామి, ఇప్పుడే చాలు అన్నాడు, ఇంతలో మళ్ళీ ఇంకా లెక్కలు వేస్తున్నాడు అని అంటాడు. అప్పుడు శివుడు పార్వతి తమ నిజరూపంలోకి మారి నందితో మాట్లాడతారు. శివుడు అంటాడు, చూసావా నంది, మనిషి శరీరం ముసలిదవుతుంది, కానీ అతనిలోని ఆశ మాత్రం ఎప్పుడూ యవ్వనంగానే ఉంటుంది. చేతులు వణుకుతున్నా పట్టుకోవాలనుకుంటాడు, కళ్ళు కనిపించకపోయినా సంపాదించాలనుకుంటాడు. ఎవరైతే ఇది నాది కాదు, అంతా శివార్పణం అని నమ్ముతాడో వాడికి మాత్రమే జనన మరణాల నుండి విముక్తి లభిస్తుంది అని చెబుతాడు. ఆ కోటీశ్వరుడు ఆశతోనే ప్రాణాలు వదులుతాడు. శివపార్వతులు కైలాసానికి చేరుకుంటారు. ఈరోజు శివుడు చెప్పిన మాటలు మీకు నచ్చాయా? నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.